వెల్కమ్ టు దృశ్యం న్యూస్. బీర్కూర్లో జరిగిన భారత పార్టీ కార్యాలయ ప్రారంభంలో ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు యలమచిలి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో పోచారం శ్రీనివాసరెడ్డిపై విమర్శలు గుప్పించారు. పోచారం గోడ మీది పిల్లి, ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీకే వెళ్తారు అంటూ దుయ్యబట్టారు. 1983లో కాంగ్రెస్లో మొదలై టీడీపీ, టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్లో చేరారని గుర్తు చేశారు. స్పీకర్ పదవి ఇచ్చినా కేసీఆర్కి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. పోచారం కుమారులు, కాంట్రాక్టర్లు ఇసుక, కంకర దోపిడీలతో ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి, అప్పుడే ప్రజలు నీకు గుణపాఠం చెప్తారంటూ సవాల్ విసిరారు. పోచారం కుటుంబ ఆగడాల వల్ల అనేక మంది కార్యకర్తలు దూరమవుతున్నారని పేర్కొన్నారు. బాన్స్వాడని జాగిరి కాదు, ఇకపై నీ గుండాలకు భయపడే పరిస్థితి లేదు. పోచారం రాజకీయం ముగింపు దశలో ఉంది అని యలమచిలి శ్రీనివాసరావు ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్గా చెల్లమని అవుతున్నటువంటి వ్యక్తులు కాలానుగుణంగా అప్పటికప్పుడు ఉన్నటువంటి హెచ్ఎల్ నరసింహారావు గారు కానీ, లేకపోతే తర్వాత వచ్చినటువంటి ఎంతోమంది టీఆర్ఎస్ ఆవిర్భావం కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో కానీ ఎంతోమంది ఈ నియోజకవర్గంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడదామన్నటువంటి పని చేసినటువంటి ఎంతోమంది ఇవాళ పేర్లు చెప్పుకుంటే పోతే నార్ల రత్నకుమార్ గారు కానీ, లేకపోతే కొత్తకొండ భాస్కర్ గారు కానీ, లేకపోతే మా దగ్గర ఉన్నటువంటి దేవిదాసరావు గారు కానీ, లేకపోతే రాజారాం గారు కానీ, లేకపోతే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి గంగాధర్ దేశాయ్ గారు కానీ చెప్పుకుంటూ పోతే చాంతాడంతటువంటి పేర్లు ఇవాళ ఉండగా, మరి ఆయన ప్రవేశంతో ఏ పార్టీలోకి వెళ్ళినా ఎక్కడ పార్టీ పచ్చగుందంటే అక్కడ ఆయన ఉంటాడు. ఎక్కడ పరిస్థితుల్లో మళ్ళీ మనందరి ఒత్తిడి వల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అనేటువంటి సందర్భాల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో అప్పటిదాకా పనిచేసిన వాళ్ళందరినీ అనగదొక్కి మళ్ళీ తానే మొత్తం టీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ చెల్లమని అవుతుంది. ఎన్ని అవినీతి కార్యక్రమాలు అంటే ఒక్కటి కాదు, రెండు కాదు, అన్ని అవినీతి కార్యక్రమాలు. పైకి మాట్లాడే నిధి సూత్రాలు, చేసే మొత్తం అవినీతి కార్యక్రమాలు. మేము ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, ఈ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మీతో పాటు తెలుగుదేశం పార్టీలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కానీ పనిచేసిన ఒక్క కార్యకర్తని నియోజకవర్గ స్థాయి నాయకుడిగా చేశారా అని మిమ్మల్ని అడుగుతాం. ఏం మీ విచక్షణ, మీతో పాటు పనిచేసినటువంటి సుదీర్ఘకాలం పాటు ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన వెంబడి వచ్చిన కార్యకర్తలు, మన అంజిరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే రత్నకుమార్ గారు లాంటి వాళ్ళు కానీ సుదీర్ఘకాలం పాటు పోచారం గారు వెంటున్నోళ్ళని కూడా ఇవాళ వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఏదైనా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ వస్తే నీ కొడుకు ఇస్తావు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇస్తే నీ కొడుకు ఇస్తావు. ఏమైంది ఇవాళ ఈ పరిస్థితులన్నీ? నీ కుటుంబం సంక్షేమం తప్ప మరి ఒక్క కార్యకర్తను కూడా చూడనటువంటి పరిస్థితి వాళ్ళు స్పష్టంగా మాట్లాడుతుంది. ఈరోజు మేము ఒకటే మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం, ఇవాళ నీ కొడుకు భాస్కర్ రెడ్డి మాట్లాడితే ఏం మాట్లాడతాడు? మీకున్నటువంటి ఎమ్మటి పనిచేసినటువంటి కార్యకర్తలు ఎంత చులకనగా చూస్తారు ఇవాళ చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. మా తండ్రి గారు శ్రీనివాసరెడ్డి గారి మీద ఎవరైనా కనుక మాట్లాడితే వీపులు వలుగుతాయి. అరే వేదిక మీద మాట్లాడేటప్పుడు, ఒక రాజకీయ వ్యవస్థలో పనిచేసేటప్పుడు